ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు చుక్కెదురైంది. పోలీసు అధికారులు భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్రావును బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. పోలీసుల వాదనలతో నాంపల్లి కోర్టు ఏకీభవించింది. నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ అమ్మని. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టులో విచారణ జరిగిన తర్వాత ముఖ్యంగా ప్రణీత్రావు, తిరుపతన్న, భుజంగరావు బెయిల్ పిటిషన్లు అయితే ప్రస్తుతం నాంపల్లి కోర్టు అయితే క్యాన్సిల్ చేసింది. ముఖ్యంగా వీళ్ళు వేసుకున్న బెయిల్ పిటిషన్ పై ఏదైతే తమకు బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే బెయిల్ పిటిషన్ అయితే వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాంపల్లి కోర్టు ఈ కేసుకు సంబంధించి అయితే విచారణ చేపట్టింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతన్న వీళ్ళ ముగ్గురు కూడా ఏదైతే ఆ ఛార్జ్ షీట్ వెనక్కి పంపించారు కాబట్టి దానికి సంబంధించి ఇంకా ఏం లేదు కాబట్టి మాకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఇప్పటికే దీనికి సంబంధించి పిటిషన్ అయితే దాఖలు చేశారు. ముఖ్యంగా నాంపల్లి కోర్టు కూడా దీనికి సంబంధించి ప్రస్తుతం నిన్న పూర్తిగా ఈ కేసు విచారణ అయితే కొనసాగింది. ఈ కేసు విచారణ కొనసాగిన తర్వాత ఇరు వర్గాల వాదనలు ఉన్న తర్వాత నిన్న నాంపల్లి కోర్టు తీర్పునైతే రిజర్వ్ చేసింది. ప్రస్తుతం ఈ రోజు మరొకసారి ఈ నాంపల్లి కోర్టుకు సంబంధించి వీళ్ళ కేసు అయితే టేకప్ చేయడంతో ప్రస్తుతం మొత్తానికి వీళ్ళ బెయిల్ క్యాన్సిల్ చేస్తూ కూడా నాంపల్లి కోర్టు అయితే ఆర్డర్ ఇవ్వడం జరిగింది అన్ని.